ఏపీ డిఎస్ 2025 సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. ఇక్కడ ఆగస్ట్ మంత్ వచ్చేసరికి మాత్రం ఫైనల్ రిక్రూట్మెంట్ అంటే ఇంకా ఫైనల్‌గా మనకి అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది కూడా ఇచ్చేయడం జరుగుతుందని మనకి వే టు ఎస్ఎంఎస్‌లో కొన్ని ఛానల్స్‌లో అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో, ఇక్కడ మనం నార్మలైజేషన్స్ కట్ ఆఫ్ అన్నది ఇంకా మనకి రిలీజ్ చేయలేదు. కాబట్టి కట్ ఆఫ్‌ల గురించి అయితే మనకింకా క్లారిటీ అయితే లేదు. సో, నార్మలైజేషన్ మార్క్స్ వచ్చిన తర్వాత మాత్రమే మనం కట్ ఆఫ్ గురించి ఒక క్లారిటీ అయితే మనం అనాలిసిస్ చేయగలం. సో, ప్రెజెంట్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆగస్ట్ మంత్‌లో అందరికీ కూడా తప్పనిసరిగా ఫైనల్ అలాట్‌మెంట్ ఇచ్చేస్తది అని గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుందనమాట. అంటే ఎస్‌జిటి సంబంధించి మనకి ఫైనల్‌కి వచ్చేసరికి మనకి జూలై అంటే ఫైనల్‌కి వచ్చేసరికి జూలై 23 తేదీనికి మనకి ఎస్‌జిడి ఫైనల్‌కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందనమాట. నార్మలైజేషన్ ప్రాసెస్ అన్నది జూలై చివరి నాటికి అంటే నార్మలైజేషన్ మెరిట్ లిస్ట్ అనమాట. సో, నార్మలైజేషన్ మెరిట్ లిస్ట్ అన్నది జూలై అంటే 4థ్ వీక్ అంటే అంటే జూలై మంత్ ఎండింగ్ లోపు మనకి ఈ నార్మలైజేషన్‌తో కూడిన మెరిట్ లిస్ట్ అయితే మనకి వచ్చే అవకాశం ఉందన్నమాట. సో, ఇక్కడ తర్వాత మనకి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అన్నది మనం అప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సో, నెక్స్ట్ ఏంటంటే మనకి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత కట్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని బట్టి మనకి వెరిఫికేషన్ ఉంటుంది. మార్కులు తక్కువొచ్చాయి అని మీరు ఇది పట్టకూడదు. ఎందుకంటే నార్మలైజేషన్స్ పద్ధతి ప్రకారంగా మనకి మెంబర్స్‌ని బట్టి టాప్ మార్క్స్‌ని బట్టి మనకి మార్క్స్ అన్నది నార్మలైజ్ చేస్తా ఉంటారనమాట. పేపర్ టఫ్ ఉన్నా సరే మన యాక్యురసీ అటెంప్ట్స్ కానీ మనం ఇచ్చామనుకోండి. సో, యాక్యురసీ అటెంప్ట్స్ కానీ కరెక్ట్‌గా ఇస్తే మాత్రం సో, నార్మలైజేషన్ మెథడ్‌లో మనకి మార్క్స్ ఎక్కువొచ్చే అవకాశం ఉంటుందనమాట. సో, ఈ విధంగా ప్రాసెస్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ మీరు రెడీ చేయవలసినవేంటి సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి. తప్పనిసరిగా ఎస్‌బీఐ అకౌంట్ ఉండాలని అంటున్నారు కాబట్టి ఎస్‌బీఐ అకౌంట్ చేసుకోండి. పాన్ కార్డ్ ఇంకా ఎవరైనా విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు పాన్ కార్డ్ ఇంకా చేసుకోకపోవుండొచ్చు. సో, ఇది వితిన్ 1 వీక్ టైం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి పాన్ కార్డ్‌కి మీరు పాన్ కార్డ్ ఇమ్మీడియేట్‌గా మీరు ఎవరైతే లేదో వాళ్ళు అప్లై చేసుకోండి. సో, ప్రెజెంట్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలిసిన విషయము. ఇంకా అఫీషియల్‌గా అయిన ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మీకు నేను నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో, కట్ ఆఫ్ మార్క్స్ కోసం మీరేమీ ఇది అవ్వకూడదు. మీకొచ్చిన మార్క్స్ కరెక్ట్‌గా ఉండి ఇన్ని మార్క్స్ చాలామంది 60 వచ్చి, 70 వచ్చి, 80 వచ్చి ఉండొచ్చు. కానీ నార్మలైజేషన్ మార్కులు మీకు పర్సెంటేజ్ పెరుగుతుందనమాట. సో, ఈ పర్సెంటేజ్ ప్రకారంగా మీకు ఛాన్సెస్ ఉంటది కాబట్టి మీరు ఇబ్బంది పడకుండా మీరు వెయిట్ చేయొచ్చు. రిజల్ట్ అయితే ఇంకా దగ్గరలోనే ఉంది కాబట్టి మనకి 1 వీక్‌లో మనకి నార్మలైజేషన్ రిజల్ట్ కూడా వచ్చేస్తది కాబట్టి ఇంకా ఆగస్ట్‌లో ఫైనల్‌లో అలాట్‌మెంట్ జరిగిపోతుంది. సో, అందరూ కూడా సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఓకే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.